ఇక్కడ ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే, ఇప్పుడు నిన్న టిప్పర్ అతను డ్రైవర్ గుద్దాడు గదా! అతను మద్యం అవును. సేవించి ఉన్నాడా? లేదా? ఇది ఎవరన్నా ఐడెంటిఫై హ్మ్. చేస్తున్నారా? మనకి హ్మ్. రాష్ట్రాలలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వ్యవహారాలు రాష్ట్రాలే కాదు దేశంలో ఎక్కడ జరిగినా కూడా ఒక విషయాన్ని దాచేస్తున్నారు. ఆ డ్రైవర్ హ్మ్. మద్యం సేవించి ఉంటున్నాడా? లేదా? ఇప్పుడు సమస్య హ్మ్. ఎట్లా అయిపోయిందంటే, నాకు బాగా గుర్తు మేము ఇంటర్మీడియేట్ డిగ్రీ చదివే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ విజయవాడలో 4 స్తంభాల సెంటర్‌లో కొండపైన ఉండేవాళ్ళు. అక్కడ పైన ఇంటోళ్ళని అక్క అని పిలిచేవాళ్ళం. ఒక గుడిసెది ఉండేది. ఆయన లారీ డ్రైవర్‌గా చేసేవాడు. ఎంత ప్రేమగా ఉంటాడంటే కుటుంబంతో అంత ప్రేమగా ఉంటాడు. కానీ లిక్కర్ అది కంపల్సరీ. ఆయనతో అప్పుడు సరదాగా మాట్లాడుతా ఉంటా, "ఏం బావ ఏందసలు మీకెందుకు ఈ లిక్కర్ ఏంటి? తాగకపోతే" ఎందుకంటే అది తాగినప్పుడు ఇంట్లో తేడా ప్రవర్తన ఉంటది. కాబట్టి ఎందుకు తాగాలి అంటే, తాగకపోతే మేము బండి నడపలేం. అంత పెద్ద లారీని ఎట్టా నడపగలుగుతాం? ఆ లారీ టైంలో టెన్షన్ రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు విపరీతమైన టెన్షన్ ఉంటది. మందు కొడితే రిలాక్స్ అయిపోతాం. మరి మందు కొట్టినప్పుడు మత్తులో తేడా చేస్తే అంటే మేము కంట్రోల్ చేసుకుంటాం. ప్రతి ఒక్క డ్రైవరు కంట్రోల్ చేసుకోగలమనే అనుకుంటారు. సాధారణంగా ఇప్పుడు మనం మందు ఉంటది. అంటే మామూలు మెడిసిన్. అది ఒక లిమిట్‌లో ఏసుకోవాల. ఏది ఒక ఔన్స్ ఏసుకోవాలా, 2 ఔన్స్ ఏసుకోవాలా, 3 ఔన్స్ ఏసుకోవాలా.